అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరిగింది. అసలు ఈ మ్యాచ్ని ఎవరు మర్చిపోరు, అవునా కదా? ఇంకా 10 సంవత్సరాలు అడిగినా కూడా ఈ మ్యాచ్ అలాగే మనకైతే గుర్తుండిపోతుంది. మనమంతా అనుకునింది, చాలా మంది అడుగునింది ఏమని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోతుంది, లేకపోతే డ్రా అవుతుంది, సూపర్ ఓవర్ నడుస్తుంది అని అందరూ అనుకునింది. కానీ ఎవ్వరూ అనుకోని విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్దరిపోయే విక్టరీ అయితే అందుకుంది, అవునా కదా? అసలు ఆర్సీబీ ప్లేయర్స్ అంతా విపరీతంగా సెలబ్రేషన్ అయితే చేశారు, అగ్రెసివ్గా సెలబ్రేషన్ అయితే చేశారు. కానీ మ్యాచ్ గెలిచిన తర్వాత ఈరోజు యాండీ ఫ్లవర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ తర్వాత ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్కి అయితే ఫైన్ అయితే పడింది. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే చాలామంది అగ్రెసివ్గా సెలబ్రేషన్ అయితే చేశారు. విరాట్ కోహ్లీ నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ అయితే చేశాడు. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ చూసాం, అందరి ప్లేయర్స్ సెలబ్రేషన్ అయితే చూసాం. కానీ పక్కనే టిమ్ డేవిడ్ అయితే సెలబ్రేషన్ అయితే చేశాడు, కాంట్రవర్సీ సెలబ్రేషన్ అయితే చేశాడు. దీన్ని ఎవరు గమనించలేదు. దాని తర్వాత ఇప్పుడైతే గమనిస్తున్నాం. ఏం చేశాడు టిమ్ డేవిడ్ అంటే, మిడిల్ ఫింగర్, 2 చేతులతో మిడిల్ ఫింగర్ చూపిస్తూ సెలబ్రేషన్ అయితే చేశాడు. కాంట్రవర్సీ సెలబ్రేషన్. ఇలా చేయకూడదు, అవును కదా? ఎవ్వరు కూడా క్రికెట్లో ఇలాంటి సెలబ్రేషన్ అయితే చేయలేదు. ఇది కాంట్రవర్సీ సెలబ్రేషన్, ఇలా చేయకూడదు నిజంగా. అంటే ముంబై ఇండియన్స్ మీద ఎంత కోపం ఉందో టిమ్ డేవిడ్కి తెలియదు. ఆల్రెడీ 3 సంవత్సరాలు ఆడినాడు, అవును కదా? అంటే ముంబై ఇండియన్స్ తరపున ఆడినాడు కాబట్టి, ముంబై ఇండియన్స్ తరపున మళ్ళీ అంటే ఎగనెస్ట్గా మ్యాచ్ వచ్చింది కాబట్టి ముంబై ఇండియన్స్ ఎలాగైనా కొట్టాలనే ప్లాన్తో టిమ్ డేవిడ్ అయితే వచ్చాడు. కానీ డక్అవుట్ అయితే అయ్యాడు, గోల్డెన్ డక్అవుట్ అయితే అయ్యాడు. ముంబై ఇండియన్స్ మీద కసి అయితే తీరలేదు, అవును కదా టిమ్ డేవిడ్కి. ఫైనల్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన తర్వాత మిడిల్ ఫింగర్ చూపిస్తూ సెలబ్రేషన్ అయితే చేశాడు. ఇది కాంట్రవర్సీ అయితే అయింది. ఈరోజు ఫైన్ అయితే పడింది. మామూలుగా ఐపీఎల్లో స్లో ఓవర్ రేటు, ఆ రేటు, ఈ రేట్ అని మామూలుగా ఫైన్స్ అయితే వేస్తూ ఉంటారు. 25% మ్యాచ్ ఫీజు అయితే ఫైన్ అయితే వేస్తూ ఉంటారు, అవునా కదా? అంటే కొంతమంది ప్లేయర్స్ రెచ్చగొట్టేలా ప్రవర్తించేది, అలా చేస్తే మామూలుగా 25% అయితే ఫైన్ అయితే వేస్తారు. కానీ 5% ఎక్స్ట్రా ఫైన్ అయితే పడింది టిమ్ డేవిడ్కి. 30% మ్యాచ్ ఫీజు ఫైన్ అయితే పడింది. కాంట్రవర్సీ సెలబ్రేషన్ చేసినందుకు, మిడిల్ ఫింగర్ చూపించినందుకు ముంబై ఇండియన్స్కి 30% ఫైన్ అయితే పడింది టిమ్ డేవిడ్కి. అది కాకుండా 2 డీమెరిట్ పాయింట్స్ అయితే యాడ్ అయితే అయ్యాయి. ఇది నిజంగా దరిద్రమనే చెప్పొచ్చు. అసలు టిమ్ డేవిడ్లో ఈ యాంగిల్ కూడా ఉందని ఇప్పుడైతే అర్థమైతే అవుతుంది. దాని తర్వాత ఆర్సీబీ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్కి అయితే ఫైన్ అయితే పడింది. 50% మ్యాచ్ ఫీజ్ ఫైన్. 18 ఓవర్లో రెండో బాల్ కృణాల్ పాండ్యా ఒక పెద్ద షాట్ అయితే ఆడతాడు బౌండరీ లైన్ వద్ద. ఈ నమన్ ఆపే ప్రయత్నం అయితే చేస్తాడు. ఆ టైంలో బౌండరీ లైన్కి టచ్ అయ్యాడా లేదని థర్డ్ అంపైర్ చాలా టైం అయితే తీసుకుంటాడు. ఫైనల్గా అది 6 కాదని అంటే డెసిషన్ అయితే ఇస్తాడు థర్డ్ అంపైర్. దానికి అంటే యాండీ ఫ్లవర్కి అయితే కోపం అయితే వచ్చేసింది. దినేష్ కార్తీక్ని తీసుకొని పోయి 4th అంపైర్తో గొడవ పడతాడు. కొంత బ్యాడ్ లాంగ్వేజ్ అయితే వాడాడంట. బ్యాడ్ లాంగ్వేజ్ వాడి కొంచెం దురుసుగా, కోపంతో, అంటే చాలా కంట్రోల్ కోల్పోయినాడు. చాలా అంటే చాలా ఎక్స్ట్రా మాట్లాడినాడంట. అందుకే ఫైన్ అయితే పడింది. నేను తప్పు చేసినానని యాండీ ఫ్లవర్ కూడా ఒప్పుకున్నాడు. మ్యాచ్ రెఫరీ ఫైన్ అయితే వేశాడు. యాండీ ఫ్లవర్కి 15% మ్యాచ్ ఫీజ్ ఫైన్. చూసారా? దీని గురించి మీరు ఏమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బాయ్.